వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక మిస్టరీపై మళ్లీ దర్యాప్తునకు ఆదేశించబోతున్నారంటూ ప్రచారం సాగుతుంది. జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేకపోతే కమిషన్ నివేదికలో స్పష్టత లేనటువంటి మరికొన్ని అంశాలపైన పునర్విచారణ ఆదేశించేటువంటి అవకాశం కనబడుతున్నాయి. సామాజిక కార్యకర్త రామకృష్ణన్ ఆర్టీఏ దరఖాస్తులో వెలుగులోకి వచ్చింది ఈ వ్యవహారం. ఏకసభ్య కమిషన్ సమర్పించినటువంటి నివేదికపై ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు, ప్రస్తుత పరిస్థితి పైన ప్రశ్నించారు రామకృష్ణన్. 2016 డిసెంబర్ 5న చికిత్స పొందుతూ చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చనిపోయారు జయలలిత. దాదాపు 75 రోజుల పాటు జయలలితకు చికిత్సను అందించారు. అయితే జయలలిత మరణం తరువాత ఆమె మరణం పైన మిస్టరీపై అనేక ఊహాగానాలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి కమిషన్ ని కూడా నియమించింది. సరే, ఈ కమిషన్ కి సంబంధించి 2016 సెప్టెంబర్ 22న జయలలిత ఆకస్మిక అనారోగ్యంతో చెన్నైలో ఉన్నటువంటి హాస్పిటల్లో చేరడం, దాదాపు 75 రోజుల పాటు ఆమెకు చికిత్సను అందించారు. డిసెంబర్ 5న ఆమె కన్నుమూశారు. అయితే ఆమెకు అందినటువంటి వైద్యం పైన అనేక అనుమానాలు, వైద్యంలో లోపాలు ఉన్నాయంటూ కూడా పెద్ద అనుమానాలు, ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. మరణం వెనకాల పెద్ద కుట్ర ఉందనేటువంటి ఆరోపణలన్నీ కూడా తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారంలో కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఆరుముగస్వామి నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ని కూడా నియమించింది. ఈ కమిషన్ సుదీర్ఘంగా విచారణ జరిపి కీలకమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వివరాలు, ఆధారాలను కూడా తీసుకోవడం జరిగింది. అయితే 2022 ఆగస్టు 27న అప్పటి డిఎంకే ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది ఈ కమిషన్. అయితే ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అప్పటి ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించినప్పటికీ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించినటువంటి ఫైలు అలాగే ఉండిపోవడం, అసలు కదలిక లేకుండా ఉండడం మాత్రం తమిళనాడు వ్యాప్తంగా కూడా అందరూ గమనిస్తున్నారు. అయితే ఆరుముగస్వామి కమిషన్ నివేదికలో పలు కీలకమైనటువంటి వ్యక్తులపైన కీలకమైనటువంటి సమగ్ర దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా సిఫార్సు చేయడం జరిగింది. జయలలిత నెచ్చిలి అయినటువంటి శశికళ, అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్, ఆరోగ్య కార్యదర్శి అయినటువంటి జె రాధాకృష్ణన్ తో పాటుగా మరికొంతమంది ఉన్నతాధికారుల పేర్లను కూడా కమిషన్ ఆ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లుగా సమాచారం. వీరి పాత్ర పైన మరింత లోతుగా విచారణ జరపాలి అనేది, మరి ముఖ్యంగా విచారణ జరిపితే నిజాలు బయటపడతాయని కమిషన్ భావించింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ సిఫార్సుల ఆధారంగానే చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే జయలలిత హాస్పిటల్లో ఉన్నటువంటి సమయంలో ఆ ఖర్చుల వివరాలకు సంబంధించినటువంటి అంశం కూడా సామాన్య ప్రజలను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. అప్పట్లో ఉన్నటువంటి అన్నా డిఎంకే ప్రభుత్వం జయలలిత వైద్యం కోసం దాదాపు 6.85 కోట్లను చెల్లించినట్లు, దీంట్లో 75 రోజులు దాదాపు అన్నపానీయాలకు సంబంధించినవి కానివ్వండి, లేదా గదుల అద్దెలకు సంబంధించినటువంటివి, ఆరోగ్య సేవలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కీలకంగా తీసుకోవడం జరిగింది. కానీ తమిళనాడులో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తెచ్చుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించి ఒక పార్టీ అధినేత్రిగా తనకంటూ ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసినటువంటి జయలలిత మరణం వెనుక మిస్టరీ ఉంది అనేది మాత్రం తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 4 తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి టీవీకే పార్టీ, అదేవిధంగా విజయ్ ఈ అంశాన్ని మరింత కీలకంగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఈ కేసు పైన సామాజిక కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జయలలిత మరణం పైన వస్తున్నటువంటి ఆరోపణలను తేల్చాలంటూ కూడా ప్రభుత్వం ముందు పెద్దగా సవాల్స్ వస్తున్నటువంటి పరిస్థితి. సామాజిక కార్యకర్త రామకృష్ణన్ కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణ చేశారు. అయితే ఈ కేసు ప్రస్తుత స్థితిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రజల ముందు ఉంచాలి, నివేదికలోని అంశాలన్నింటినీ కూడా సమాజం ముందు ఉంచాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఒకవేళ లోపాలుంటే, ఎవరైనా బాధ్యులుంటే వారిపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ కూడా, తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతుందంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి వైనం. 10 ఏళ్లుగా తమిళనాడు ప్రజలు ఈ కేసుకు సంబంధించినటువంటి నిజాలు తెలుసుకోవడం కోసం, ఈ కేసులో దాగి ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలను సమాజం ముందు పెట్టడం కోసం డిమాండ్స్ చేస్తూనే ఉన్నారు. అయితే కొత్త ప్రభుత్వమైన ఈ మిస్టరీని ఛేదించడంలో పారదర్శకంగా ప్రజల ముందు ఉంచబోతుందా అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి దిశగా అడుగులు వేయనున్నారా? దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక మిస్టరీ పైన మళ్లీ దర్యాప్తులకు ఆదేశించబోతున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఆరుముగస్వామి కమిషన్ నివేదికలో తీసుకున్నటువంటి చర్యలు, దేనిపైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అనేటువంటి అంశాలను ఇప్పుడు తేల్చేటువంటి అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.
లేకపోతే కమిషన్ నివేదికలు స్పష్టత లేనటువంటి కొన్ని అంశాలపైనే మళ్లీ విచారణకు ఆదేశించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. సామాజిక కార్యకర్త రామకృష్ణన్ ఆర్టీఏ దరఖాస్తుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చూడాలి, మళ్ళీ విచారణకు ఆదేశిస్తే ఈసారి విచారణలో ఎలాంటి అంశాలు తేలబోతున్నాయి. జయలలిత మరణం పైన ప్రజల్లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి అనుమానాన్ని నివృత్తి చేసేటువంటి దిశగా టీవీకే ప్రభుత్వం అడుగులు వేస్తుందో లేదో మనము వేచి చూడాలి.